ఇబ్బందులు ఉంటాయి. ఎక్కడికి పోటీ చేస్తున్నాం సార్ జగన్మోహన్ రెడ్డి గారు? పులివెందుల నుంచా, విశాఖపట్నం నుంచా, పిఠాపురం నుంచా, లేదంటే ఇంకా వేరే ప్రాంతం నుంచి పోటీ చేస్తాం? ప్రయోజనం ఏం లేదు వీటితో. మాట్లాడుకోవడానికి బాగుంటది కనీసం డిబేట్. ముగిస్తాను. వాంటెడ్ ఎమ్మెల్యేస్, వాంటెడ్ ఎంపీస్ వైఎస్ఆర్సీపీ. మీరు ఆ పాయింట్ లోనే ఉండండి. ఒక్కటే ప్రైవేట్ ఫ్యామిలీకి ఇచ్చేసారు, మా యొక్క బిజెపి ఫ్యామిలీకి ఇచ్చేసారు, మా తెలుగు ఫ్యామిలీ ప్యాకేజ్ ఇచ్చేసారు. ఎమ్మెల్యే మీరే, ఎంపీ మీరే, మినిస్టర్లు మీరే, నామినేటెడ్ మీరే, ఇప్పుడు కూడా మీరు వాళ్ళు పంచుకున్నారు. కాబట్టి ఎమ్మెల్యే లేక ఎంపీ లేకుండా 50 కోట్లు 100 కోట్లు బేరం పెట్టి కూర్చున్నారు. అంటే వైఎస్ఆర్ పార్టీ నష్టపోతామని, ఓడిపోతుంది. ఇది ఒక్క నిదర్శనం కాదు. రైట్. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను వెంకటరెడ్డి గారు. చంద్రశేఖర్ గారు, ఇవాళ భారతీయ జనతా పార్టీకి సంబంధించి అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక కాంట్రడిక్షన్, చాలా సైకలాజికల్ గా చాలా రోజుల నుంచి కూడా ఒక ఇద్దరి మధ్యన ఒక గ్యాప్ ఉంది తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీకి. ఇప్పుడు నాయకులు కలుస్తున్నారు, అట్లాగే పార్టీ నిర్ణయం తీసుకున్నాక ఆటోమేటిక్ గా ఈ సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయా? అయ్యారు. ఐ థింక్ ఇవాళ ఈవినింగ్ డిస్కషన్ యాక్చువల్గా ఫండమెంటల్ గా మనం మీరు అడగదలుచుకుంది నాకు ఏం అర్థమైందంటే, అసలు ఈ పొత్తు ఉంటదా ఉండదా, ఉంటే రేషనల్ ఏంటి, హేతుబద్ధత ఏంటి, లేకపోతే హేతుబద్ధత ఏంటి? మనకి ఉంటదో లేదో ఇంకా మనకు తెలియదు. కాబట్టి ఇక మిగతా ఏది మాట్లాడుకున్నా మనం ఊహాగానమే. కాబట్టి ఈ 2 పాయింట్స్ కి మనం లిమిట్ అయితే కొద్దిగా బాగుంటుందని నా అభిప్రాయం. ఉదాహరణకి మీరు ఇప్పుడు అదే అడిగారు, మీరు గతంలో వీళ్ళు తిట్టారు కదా, ఇప్పుడు కలిసి అన్ని సమస్య పోతాయా అని. దానికంటే ముందు ఇంకొక రకంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రతి 5 సంవత్సరాలకి కూడా మన రాజ్యాంగం మనకు ఒక బాధ్యత అప్పచెప్పింది. ప్రజాభిప్రాయాన్ని అంచనా వేసుకుని ప్రజాభిప్రాయాన్ని అద్దం పట్టే విధంగా ఆయా పార్టీలు పనిచేయగలిగితే, ప్రణాళికలు వేయగలిగితే అది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంది. ఇది ఫండమెంటల్ గా మనందరం ముందున్నటువంటి ఒక సిద్ధాంతం, మన బాధ్యత. ఇప్పుడు 2019లో ఒక పర్టికులర్ కాంబినేషన్ లో ఎలక్షన్స్ జరిగినాయి. డెఫినెట్ గా 151 సీట్లతోటి అత్యంత బలమైన టీం తోటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత స్పైడర్ మ్యాన్ అన్నట్టుగా, స్పైడర్ మ్యాన్ తో అంకుల్ బెన్ అంటాడు, విత్ గ్రేట్ పవర్స్ కమ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అని. మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారంటే అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఆ ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని సక్రమంగా చేయగలిగారా, లేదు లాప్ సైడెడ్ గా మీరు అనుకున్న విధంగా చేస్తూ మరి బ్యాలెన్స్ చేయలేకపోయారా అన్న ప్రశ్న ఇవాళ ప్రజల మధ్య